బతుకులు ఘోరంగా ఉన్నాయి, తెలంగాణ రాకపోతే ఆగమవుతాయి. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సాదన్న, మన బతుకులు బాజర్ల పడ్డాయే బీఈడీ చేసే బాలన్న, మన బతుకులు బాజర్ల పడ్డాయే బీఈడీ చేసే బాలన్న. మన తెలంగాణ ఆగమాయరో నౌకరీ రాని ఎంకన్నా, తెలంగాణ ఆగమాయరో నౌకరీ రాని ఎంకన్నా. మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు. మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు. వాళ్ళ ఆశంత మన మీద ఉన్నదే నల్లగొండ రమణన్న, వాళ్ళ ఆశంత మన మీద ఉన్నదే నల్లగొండ రమణన్న, ఆశ కొలువు మీద ఉన్నదే సూర్యాపేట మల్లన్న, ఆశ కొలువు మీద ఉన్నదే సూర్యాపేట మల్లన్న. ఓ ఎంఏ చేసే, ఓ ఎంఏ చేసే, ఓ ఎంఏ చేసే, ఓ ఎంఎస్సి చేసే, ఓ ఎంఎస్సి చేసే. దాంట్లో లాస్ట్కి ఏమంటామంటా, లాస్ట్కి ఏమవుతుందిరా భయ్, కేసులు పెడతారా పెట్టుకొని, జైల్లో పెడతారా పెట్టుకొని, ఏం చేస్తారు? ఇక ఎట్లయితే గట్లాయ రండిరో దర్వులేసే ధర్మన్న, ఇక ఎట్లయితే గట్లాయ రండిరో కొట్లాడి సాధించుదామురో తెలంగాణ శర్మన్న, కొట్లాడి సాధించుదామురో తెలంగాణ శర్మన్న. అందరూ ఏం చేస్తారు? అంతకుమించి ఏం చేస్తారు? చంపుతారా? నేలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం అన్న అది నిజంగా అంటే ఈ గడ్డ మీద అంటే అన్న చాలా మందికి అంటే మన తెలంగాణలో అది ఇప్పుడు ఇక్కడ నేనైతే చెప్తా ఓపెన్గా, తిట్టుకున్నా సరే చూసిన వాళ్ళందరు కళాకారులు కానీ ఎవరైనా సింగర్స్ చాలా మంది రచయితల పేర్లు చెప్పారు కాబట్టి ఏ పాట ఎవరు రాసిరో తెలియని ఒక ఆయన ఆద్యుడు దానికి సందర్భం అందరు పాటలు పాడి ఇది నేనే వాడినని చెప్పుకున్నాడు కాబట్టి అట్లనే మొదలు పెట్టిరంతా. ఒక ఆయన ఆద్యుడు ఉండే దానికి అన్న మిమ్మల్ని స్టూడెంట్ లీడర్ గానే చూసిరు కాబట్టి మీరు రాసిన పాటలు అన్న చెప్పినట్టు నేలమ్మ నీకు వందనం అదొకటి, తర్వాత దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, ఈ పాట కూడా ఒక్కసారి ఒక పల్లవి చరణం వినిపియండి అన్న ప్లీజ్. పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు, విసునూరు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు, దొడ్డి కొమరయ్యగా నిలిసే దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా బాకెమి త్యాగము, నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం. తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం. రాగాల బిడ్డల వందనం, నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం. తెల్లగొండ పురుటి గడ్డ సకలొల్ల గౌరల బిడ్డ, పేదొల్ల ఇలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు, నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం. ఇట్లా ఈ పాటలో కొమరం భీమును, దొడ్డి కొమరయ్యను, సాకలేలమ్మను, విద్యార్థి అమరవీరులను అందరినీ క్రోడీకరించుకుంటూ ఈ పాటలో రాయడం జరిగిందన్న. ఇది ఎందుకు చాలా వేదికల మీద వాడేది నేను ఏంటంటే, చాలామంది అంటే కొంతమందిని చూసి నీ అమ్మాయి ఎందుకన్నా ఉడితిరో తెలంగాణ గడ్డ మీద అని చెప్పేసి అంటే కష్టాలు అనుభవించుకుంటూ అంటారు కదా. తెలంగాణ గడ్డ మీద ఏముంటుందన్న, మన కష్టాలు తీరకపోతే దేవుని సైతం తిడతారు, దేవుని కూడా మనవాడే గిట్ల అయిపోయి మన బతుకులు అని చెప్పేసి. అట్లా చాలామంది తెలంగాణ ఈ గడ్డ మీద ఎందుకు పుడితే మీ వేరే దగ్గర పుట్టినా మంచిగా బతుకునేమో అనుకునేటోళ్లకు ఈ గడ్డ యొక్క వీరత్వాన్ని చాటి చెప్తూ, ఇక్కడ పుట్టినందుకు ఒక దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ మీద పుట్టినాం, దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ మీద పుట్టినాం గర్వపడదాం, సాకల ఐలమ్మ పుట్టిన గడ్డ మీద పుట్టినాం గర్వపడదాం. నేడు మన కళ్ళ ముందే ఒక యుద్ధ నౌక పేరుగాంచిన గద్దరన్న పుట్టిన గడ్డ మీద పుట్టిన గర్వపడదాం. ఇంత గర్వం ఏముంటన్న, తెలంగాణ మట్టిలో పుట్టడమే ఒక అదృష్టం అన్న. ఇట్లా పాటలు రాసుకోవడం జరిగింది. చరిత్ర ఎప్పటికైనా చరిత్ర మనలందరినీ కాపాడుకుంటుంది. ఇలా ఆ చరిత్రలు అంటే అమరవీరుల గురించి ఇంతకుముందు చెల్లె గంగ చెప్పినట్టుగా అమరవీరులను గుర్తు చేసుకుంటూ రాసిన పాట విమలక్క దాంట్లో నృత్యరూపకంగా దాంట్లో యాక్ట్ చేసిందన్న. దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినారో, ప్రత్యేక
ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినారో. ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు, ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు. చరిత్ర నొసటి మీద దిద్దిన నెత్తుటి తిలకాలు రో. దండాలు దండాలు రో ఎల్లార పోరాట దండాలు రో. దండాలు దండాలు రో. పోరాట దండాలు రో. ఇలా దాదాపు కొన్ని వందల పాటలు రాసిన మీలాగే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను ఐక్యం చేయడంలో మీ అందరిలాగే, మీ అంత కాకపోయినా మీరు గ్రామాలలో పోయిరు, ఊర్లలో పోయిరు, మీ అంత కాకపోయినా నా స్థాయికి నేను ఉద్యమంలో కీలక భూమిక పోషించి ఇలా వీర్లార వందనం నేను దాంట్లో ఒక లైన్ రాసుకుంటే ఇలా చాలామంది ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు నిజంగా చెప్పాలంటే. ఇంత త్యాగాల గడ్డ నేల మీద మనం విముక్తి కోసం పోరాడినాం, సక్సెస్ అయినామన్న. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత 2 దఫాలుగా ప్రభుత్వం ఉండే, మరొక ప్రభుత్వం రాలని ప్రజలు కోరుకున్నారు. కవులు కళాకారులుగా చాలామంది ఇబ్బందులు పడ్డ కవులు కళాకారులు, ఇక్కడ సంగీతం అందిస్తున్నటువంటి కీబోర్డు ప్లేయర్ కానీ, ప్యాడిస్ట్ కానీ, డోలకిస్ట్ కానీ, డప్పు కొడుతున్న కళాకారులు కానీ, ఇట్లాంటి ఎంతోమంది మనం బయట పాట పాడినాం కనబడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇలా రేపు చాలామంది కొంతమంది సాంస్కృతిక సాధనలో ఉద్యోగాలు రాలేవని బాధపడ్డ వాళ్ళని కూడా చూసినాం. ఇప్పుడు ప్రజాపాలన ఒక నూతన ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి రాష్ట్రగీతంగా జయ జయ హే తెలంగాణను ఆవిష్కరించబోతున్న వేళ కవులు కళాకారులుగా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనందరి తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది ఉద్యమ కళాకారులు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే బాధపడతా ఉన్నారు. ఒక దశలో మేము అటువైపు అంటే గత ప్రభుత్వం వైపు అనుకూలంగా పాటలు పాడకపోయినందున మాకు ఉద్యోగాలు రాలేవు అని చెప్పేసి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం అంటే ఉద్యమం కోసం పాడిన వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచించి వాళ్ళని కూడా ఉద్యోగాలకు తీసుకోవాలి. అలాగే పాపం సాంస్కృతిక సారథులు ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ఆ ఉద్యోగాల జీతాలతో సరిపోని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగినాయి. దయచేసి కళాకారుల జీతాలు పెంచడంలో కూడా ప్రభుత్వం వెనుకాడొద్దని చెప్పేసి మా కళాకారులందరి తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విద్యార్థి ఉద్యమకారుల, అమరవీరుల కుటుంబాల, కవులు కళాకారుల ఆకాంక్షలు నెరవేరే దిశగా ప్రజాప్రభుత్వం ఉండాలని నేను తెలియజేస్తూ, వాస్తవంగా ప్రేక్షకులందరూ కూడా ఆర్టీవీ తొలి వెలుగు ప్రేక్షకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేనేం యాంకర్ని కాదు, యాదృచ్ఛికంగా ఇక్కడికి వచ్చిన మేమందరం కళాకారుల గురించి అందరికీ నాకు స్పష్టంగా తెలుసు కాబట్టి నేను దీన్ని నడిపించడము, నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు ఆర్టీవీ తొలి వెలుగు యాజమాన్యానికి, మమ్మల్ని ఆహ్వానించడంలో కీలక భూమిక పోషించిన ముషం శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లైట్ వేసిన వాళ్ళకి, ఈ కెమెరాలు అందిస్తున్న వాళ్ళకి, ఈ డోలకు డప్పులు కొడుతున్న వాయిద్యం వాయిస్తున్న వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని గద్దరన్న పొడుస్తున్న పొద్దు మీద పాట ఏదైతే అద్భుతమైనటువంటి గేయాన్ని అందించిందో గద్దరన్నకి నివాళి అర్పిస్తూ, అట్లనే అమరవీరులను యాద్ చేసుకుంటూ జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, దశాబ్ది దినోత్సవం సందర్భంగా ఒక పెద్దన్న, మనందరి పెద్దన్న లేడు, ఆ అన్నను యాద్ చేసుకుంటూ అందరం కలిసి ఆ పొడుస్తున్న పొద్దు మీద పాట పాడి ఈ కార్యక్రమానికి మనం ముగింపు పలుకుదామని చెప్పేసి తెలియజేస్తూ అన్న పాడదామనే. సోమన్న, తెలంగాణ, కిషోర్ అన్న, జోహార్ గద్దరన్న, జోహార్ 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 గద్దరన్న, జోహార్ జోహార్. అందుకో చలా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు, చిదిమేసిన కొమ్మలు త్యాగాల గుర్తులు. మా భూములు మా భూములు మాకేనని తిరగబడ్డ గానమా కత్తుల కోలాటమా, తిరగబడ్డ గానమా, తిరగబడ్డ గానమా, తిరగబడ్డ కోట్లాది ప్రాణమా. విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా, విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా, ఎడబాయని గీతమా ఎదల నిండా రాగమా, ఎడబాయని గీతమా ఎదల నిండ రాగమా. పువ్వులు పుప్పడిలో బల 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 పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా, పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా, పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా. బల 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 బల. పోరు తెలంగాణ మహా కోట్లాది ప్రాణమా, ఓరు తెలంగాణ
కోటి కలల రాగమా గోదావరి అలల మీద కోటి కలల రాగమా కృష్ణమ్మ పరుగులకు నుడుగుల ఆహారమా కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆహారమా మా నీళ్ళు మాకేనని బల 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 హా హు హా హా మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కత్తుల కోలాటమా కన్నీటి నారమా పోరు పోరు తెలంగాణ కోట్లాది ప్రాణమా 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 జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ వర్ధిల్లాలి తెలంగాణ ప్రజా కళలు వర్ధిల్లాలి 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 తెలంగాణ ప్రజా కళలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.